డెవలపర్స్‌కి డిమాండ్ తగ్గుతుందా? ఇది దాని గురించి అనమాట. టైటిల్ అయితే సేఫ్టీ అని చెప్పి పెట్టారు. సరే మనం దీని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ రీసెంట్ డేస్‌లో కొంతమంది కాల్స్ లేవంటున్నారు కదా! ఇప్పుడు చెప్తున్నా కదా! కాల్స్ అనేవి భారీగా స్టార్ట్ అయినాయి. మంచిగా కాల్స్ స్టార్ట్ అయినాయి. చాలా డొమైన్స్‌లో ఆల్‌మోస్ట్ అన్ని డొమైన్స్‌లో ఇప్పుడు కాల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయి. దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్. ఎందుకు అంటే మన దగ్గరికే చాలా మంది క్లయింట్స్ రిక్వైర్మెంట్ ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే సేల్స్ ఫోర్స్ మీద భారీగా రిక్వైర్మెంట్ ఉందని చెప్పి వచ్చారు. కోర్స్ నేర్చుకుంటే జాబ్ అనేది రెడీగా ఉన్న పరిస్థితి ప్రెజెంట్ ఉంది. బట్ ఏంటి అంటే ఇప్పుడు మొన్నటిదాకా ఎలా ఉంది? జాబులు లేవు. కోర్స్ నేర్చుకునే లెక్క ఉన్నారు. ఇప్పుడు తర్వాత ఏం చేశారు? లైట్ తీసుకున్నారు చాలా మంది. చాలా మంది లైట్ తీసుకున్నారు. ఏముందిలే ఏం నేర్చుకుంటాంలే. తర్వాత నేర్చుకోవచ్చులే. ఎల్లుండి నేర్చుకోవచ్చులే. కాల్స్ లేవు కదా! ఇప్పుడు నేర్చుకొని ఉపయోగం ఉంది. అప్పుడు మళ్ళీ మర్చిపోతాం కదా! అప్పుడు ఫ్రెష్‌గా నేర్చుకుంటామని చెప్పి చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. వాళ్ళందరూ డెఫినైట్‌లీ ఇప్పుడు బాధపడాల్సిన టైం అనమాట. అప్పటి నుంచి కష్టపడి జాగ్రత్తగా కోర్స్ నేర్చుకుంటూ ముందుకెళ్ళేవాళ్ళు డెఫినైట్‌లీ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా జాబులు తెచ్చుకునే పరిస్థితి అయితే ఉంది. అండ్ ఫ్రెషర్స్‌కి చాలా భారీగా మంచిగా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ప్రెజెంట్. అయితే ఇక్కడ సరే ఇదైతే క్లారిటీ తెలుసుకోండి. ఇప్పటికైనా కొంచెం మనం ఆలోచించి ప్లాన్ చేసుకొని దేని మీద ఉద్యోగాలున్నాయి, మనకి ఏ సూట్ అవుతుంది ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని తొందరగా జాయిన్ అయ్యి స్టెప్ తీసుకోండి, డెసిషన్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే వీళ్ళు లే ఆఫ్ సేఫ్టీ ఉన్న ఉద్యోగాలని చెప్పి ఏం చేశారంటే లీగల్ స్ట్రాటజీ అని చెప్పారు. సేఫ్టీ ఉన్న ఉద్యోగం అని చెప్పి లీగల్ స్ట్రాటజీ అని చెప్పారు. సరే ఓకే. ఇక్కడ దేని మీద లే ఆఫ్ పోతున్నాయి అంటే నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ ఏ డొమైన్స్ ఉంటాయి, ఏ డొమైన్స్ ఉండవు దాని గురించి కూడా ఒక ఓవర్‌వ్యూ అని డిస్కస్ చేద్దాము. అండ్ కాల్స్ అంటే భారీగా డిమాండ్ తగ్గిపోతున్న డొమైన్స్ ఏమన్నా ఉన్నాయంటే కస్టమర్ స్పెషలిస్ట్. యెస్ ఆబ్వియస్‌లీ దానికైతే డిమాండ్ తగ్గుతది. ఎందుకంటే మొత్తం ఏఐ ఈస్ గోయింగ్ టు రిప్లేస్ దట్ ఈస్ ఫైన్. సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఓకే. సాఫ్ట్‌వేర్ డెవలపర్ మీద డిమాండ్ తగ్గుతుందంట. అండ్ డేటా సైన్స్ మీద డిమాండ్ తగ్గుతుందంట. సో ఈ రెండిటి గురించి బేసిక్ కోడర్స్ అంటారా? బేసిక్ కోడర్స్ అనే వాళ్ళకి పెద్ద ప్రిఫరెన్స్ ఉండదు. స్టార్టింగ్‌లోనే ఫ్రెషర్‌గా వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయడానికి ఏదో బేసిక్ కోడింగ్ అయితే ఓకే గానీ ఫర్దర్‌గా అయితే డెఫినైట్‌లీ నేను కోడింగ్ అనేది నేర్చుకోవాలి. అండ్ దాని గురించే కాదు. ఇక్కడ టాపిక్ ఏంటి అంటే డేటా సైంటిస్ట్ సరే సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటే దాంట్లో కొన్ని డొమైన్స్ అనేవి డౌన్ అవుతుండొచ్చు. కొన్ని డొమైన్స్ అనేవి భారీగా గ్రో అవుతుంటాయి. సో దట్ ఈస్ ఆల్ డిఫరెంట్ థింగ్. బట్ డేటా సైంటిస్ట్ సంబంధించి డేటా సైన్స్ డిమాండ్ తగ్గుతుంది. అసలు డేటా సైన్స్ ఇప్పుడు నేర్చుకోవడం డైరెక్ట్‌గా డేటా సైన్స్ నేర్చుకోవడానికే పాసిబిలిటీ ఉండదు. అది నేర్చుకొని అంటే ఫస్ట్ కొంత డేటా అనలిస్ట్‌గా గాని లేకపోతే పైథాన్ డెవలపర్ గాని వాళ్ళు వర్క్ చేసి డేటా సైంటిస్ట్ అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రెజెంట్ అయితే పైథాన్ మీద అయితే కాల్స్ లేవు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు చాలా మంది అంటే డేటా సైన్స్ మీద కాల్స్ లేవు. సేఫ్టీ లేని ఉద్యోగం అని అన్నారు. సో విచ్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్ అండి. ఇది కరెక్ట్ కానే కాదు. అండ్ కమింగ్ డేస్‌లో ఏఐ, డేటా సైన్స్ అనేవి బాగుంటాయి. ప్రాబ్లమ్ లేదు.